ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఆఫీషియల్ కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసేందుకు కూటమి సర్కార్ నడుం బిగించింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. ఈ నెల 28న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టబోతోంది. మరోవైపు అమరావతికి తాము వ్యతిరేకం కాదు అన్న వైసీపీ నేతలు మండలిలో మరి తీర్మానం పెట్టరా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ రాజధాని అమరావతికి చట్టబద్ధతపై తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 5ను సవరించాల్సిందిగా తీర్మానం చేసింది. సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో కొత్త రాజధానిగా CRDA పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని ప్రతిపాదించింది. ఈ నెల 28న అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చ జరగనుంది. ఆపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది అసెంబ్లీ. ఆ తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించనుంది. మరి 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ దుక్తతో కానివ్వండి, రాజకీయ కక్షతో కానివ్వండి, లేకపోతే ప్రాంతం మీద కక్షతో కానివ్వండి, డీసెంట్రలైజ్ పేరు మీద APCRD యాక్ట్ని రిపీల్ చేసి రాజధానిని 3 రాజధానులు అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అమరావతి చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్నారు సీఎం చంద్రబాబు. నాడు అమరావతిగా రాజధానిని సమర్థించిన జగన్ ఆ తర్వాత తెర మీదకు తెచ్చిన 3 రాజధానులు నాటకాన్ని కూడా ప్రజలకు గుర్తు చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ నాటకంలో నాడు మండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పై దాడి జరిగినంత పనైందనే విషయాన్ని కేబినెట్ లో గుర్తు చేశారు ముఖ్యమంత్రి. రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుచుతున్నట్టు చెప్పారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే ఎవరు అభ్యంతరాలు చెప్పలేరన్నారు ఆయన. 4వ తారీఖు వరకు పార్లమెంట్ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అంత కూర్చొని మాట్లాడుకొని చట్టబద్ధం చేద్దాం, డిలే చేయడం ఎందుకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని చట్టం చేస్తారు. అంటే 28 అసెంబ్లీ పెట్టాను. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ టైంలో అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరం కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం కాకపోతే నేను పార్లమెంట్కి పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీవంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ కూడా మనకే మెజారిటీ ఉంది కాబట్టి అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం అయిపోద్ది. కొంతమంది సైకోల్ లాంటి మాట్లాడడానికి అవకాశం ఉండదు. చట్టం లేదు, చట్టపరం లేదు, రాజధాని అనగంటారని కొంతమంది మాట్లాడతారు. మధ్యని ఆ చట్టం ఇవ్వదు, వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం. రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం ఒక్క అసెంబ్లీలోనే తీర్మానం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగైతే శాసన మండలిలోనూ చర్చ పెట్టాలన్నారు. అమరావతిలో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్ కు అభ్యంతరం లేదన్నారు. రాజధాని పేరుతో జరిగే అవినీతికి మాత్రమే జగన్ వ్యతిరేకమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభించడంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.